టీఆర్ఎస్ పార్టీకి సిఈసి ఆమోద ముద్ర వేసింది. ఆ పేరును ఆమోదించింది. అధికారికంగా ఆమోదం తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. టీఆర్ఎస్ పేరును అధికారికంగా కవితకు ఇచ్చింది ఈసీ. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో టీఆర్ఎస్ పార్టీ పేరును కల్వకుంట్ల కవిత ప్రకటించింది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, కల్వకుంట్ల కవిత పార్టీ ఆ పేరుకు సంబంధించి తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింటే ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నెల 25న అద్వయ కన్వెన్షన్లో జరిగినటువంటి పార్టీ అనౌన్స్మెంట్ సందర్భంలో టీఆర్ఎస్ పేరుగా కవిత అనౌన్స్ చేశారు. అయితే ఆ రోజు అధికారిక ట్విట్టర్ కావచ్చు, అధికారికంగా పార్టీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని కూడా వచ్చింది, కానీ మళ్ళీ వెంటనే మారింది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల సంఘం ఆమోదించినట్టు కూడా కవితా వర్గాలు అయితే చెప్తా ఉన్నారు. అయితే మొదటగా తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి ఈ పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి కోరారు. అయితే ఇందులో అప్లికేషన్లో 3వ పేరుగా తెలంగాణ రక్షణ సేనకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే కవిత ఎక్స్లో స్పందించారు. ముఖ్యంగా తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినంది సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నానని కూడా చెప్పారు. అదేవిధంగా 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన కోసం తాను చేసిన కృషిని కొనసాగిస్తూ ఇక ముందు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకే ధ్యేయంతో అంకిత భావంతో పనిచేస్తానని కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తును చేసుకున్నాం. అందులో 3వ ప్రాధాన్యతగా ఈ పేరును ఈసీ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేరు తనకు రాసి పెట్టి ఉందేమో అంటూ కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికైతే సోషల్ మీడియాలో అయితే కొన్ని ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సంఘం కవితకు తెలంగాణ రక్షణ సేన పేరును ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. ముఖ్యంగా పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. 2 నేషనల్ పేపర్లు, 2 లోకల్ పేపర్లో మొదట ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. వరుసగా 2 రోజులు కూడా ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు 30 రోజుల్లో అభ్యంతరాలకు అవకాశం ఉంటుంది. అభ్యంతరాల తర్వాతే ఫైనల్ అవుతుంది. 30 రోజుల్లో డాక్యుమెంట్లు ఇవ్వాలి, లేదంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లోజ్ అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా లెటర్లో ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే చాలామంది తెలంగాణ రక్షణ సమితి పేరు మీద కూడా ఒక పార్టీ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంది. అదేవిధంగా తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి ఒక పేరు కూడా రిజిస్టర్ అయి ఉన్నది. ఈ క్రమంలో అవి కూడా టీఆర్ఎస్ పేరు మీదనే వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకంటే తాను ఎప్పుడో పార్టీ పెట్టుకున్నాను, ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరును కవితకి ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఎన్నికల సంఘానికి రాసిన క్రమంలో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనే పేరు కూడా కన్ఫ్యూజన్లో పడినట్టుగానే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ 30 రోజులలో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మాత్రం ఎన్నికల సంఘం వాటన్నింటిని పరిగణన తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ అనేటువంటి పదాన్ని కవితకి ఇస్తుందా లేదా అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మొదలైన పరిస్థితి నడుస్తుంది. అయితే ఇప్పటికీ కవిత సంబంధించినటువంటి వర్గాలు మాత్రం తమకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. శ్రీదేవి, చందు, అంటే ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పైన అసలు కవిత అభిప్రాయం ఏంటి? 3 పేర్లు ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఈ పేరును ఆమోదించింది అంటున్నారు కదా. ఒకవేళ ఈ పేర్ల మీద కొన్ని పార్టీలు కూడా ఉన్న నేపథ్యంలో కవిత మరొక ఆల్టర్నేట్గా ఇంకేదైనా సూచించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే వాళ్ళు మొదట తెలంగాణ ప్రజా జాగృతి పేరు వస్తుందని కూడా కవిత జాగృతి కార్యకర్తలంతా కూడా భావించారు. దాదాపు అసలు ఏదైతే పార్టీ అనౌన్స్ చేసిన రోజు కూడా తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీదే పార్టీ వస్తుందని కూడా ఆ జాగృతి వర్గాలు అనుకునే దానికి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయల మెటీరియల్ కూడా రెడీ చేసుకుని ఆ రోజు జెండాలు అన్ని కూడా రెడీ చేసుకుని ఆ రోజు తెలంగాణ ప్రజా జాగృతి పేరే ప్రకటిస్తానని కూడా అందరూ అనుకున్నారు. కానీ సీన్ అంతా రివర్స్ అయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు కవిత టీఆర్ఎస్ పేరు మాత్రమే అనౌన్స్ చేసిన నేపథ్యంలో జాగృతి వర్గాలు కూడా కంగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే 5 పేర్లు పెట్టారో 5 పేర్లలో 3వ పేరు మాత్రమే, అంటే తెలంగాణ రక్షణ సేనకే కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం ఆ పేరునైతే ఇచ్చింది. ఆ పేరు ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే అభ్యంతరాల కోసం సమయం ఇచ్చింది. ఎవరైనా 30 రోజుల లోపల అభ్యంతరాలు కనుక వ్యక్తం చేస్తే మరి దాని తర్వాత ఈసీ తెలంగాణ రక్షణ సేన పేరు ఇస్తుందా లేకపోతే మరొక పేరును సూచించుకోమని చెప్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కవిత అయితే మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన తమకే వస్తుంది, టీఆర్ఎస్ అనే పేరు తమకే వస్తున్నటువంటి ఆశాభావాన్ని అయితే ఆమె అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.